Hello all, welcome back to our channel of JNH Update. So చాలా మంది రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అండ్ వన్ టైం ఛాన్స్ ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ గురించి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ గురించి చెప్తాను వెన్ ఇట్ విల్ బి అనౌన్స్డ్ అని, అండ్ దాని తర్వాత వన్ టైం ఛాన్స్ గురించి చెప్తాను. సో మ్యాక్సిమం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అరౌండ్ 4 minutes ఏమో ఉంటుంది వీడియో, దట్స్ ఇట్, 4 or 5 minutes. అండ్ కమింగ్ అబౌట్ వన్ టైమ్ ఛాన్స్ సప్లీ అండ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది. సో గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది మనకి ఇప్పుడైతే రాదు, బికాజ్ మనం ప్రీవియస్ రెగ్యులేషన్స్లో చూసుకున్నా కానీ అండ్ ఆల్ ద కంపేరింగ్ టు 2022, 2023 అండ్ 2024లో సో మనకి బ్యాక్లాగ్స్ అప్పుడు 2022లో బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఒక 5 గ్రేస్ మార్క్స్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది, లైక్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది. అండ్ తర్వాత 2023లో అరౌండ్ 2 or 3 లిస్ట్స్ అనేది రిలీజ్ అయిపోయింది, గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్. అండ్ 4లో లైక్ అరౌండ్ 1 or 2 రిలీజ్ అయింది అనుకుంటా. అండ్ కమింగ్ అబౌట్ 2025లో సో ఆ లిస్ట్ అనేది మ్యాక్సిమం ఒకటే లిస్ట్ అయితే రిలీజ్ కాబోతుంది అనుకుంటా, బికాజ్ పాస్అవుట్స్ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు అండ్ ఫెయిల్ అయ్యే క్యాండిడేట్స్ కూడా చాలా తగ్గిపోయారు. అండ్ అనుకున్న క్యాండిడేట్స్ లైక్ స్టూడెంట్స్ అందరూ సో గ్రేస్ మార్క్స్ కన్నా లైక్ సబ్జెక్ట్లో పాస్ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళే బాగా మంది ఉన్నారు కాబట్టి సో ఇలా చేస్తున్నారు. అండ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది 4 అడ్వాన్స్ సప్లీ తర్వాతనే మనకి ఈ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఎప్పుడైనా సరే మీరు ఏ రెగ్యులేషన్స్ అయినా తీసుకోవచ్చు, 2022 కావచ్చు, 2023 కావచ్చు, 2024 కావచ్చు, 2025లో కూడా. సో మ్యాక్సిమం మనకి ఈ 20 గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది ఆఫ్టర్ 4 అడ్వాన్స్ సప్లీ తర్వాత మీకైతే రిలీజ్ అవ్వబోతుంది. అండ్ సో కొంతమంది అడగచ్చు లైక్ 2024 పాస్అవుట్స్ వాళ్ళు, 2023, 22 పాస్అవుట్స్ వాళ్ళు సో మేము ఎలిజిబుల్ అయ్యాము గ్రేస్ మార్క్స్ అప్లికేషన్కి, బట్ మా కాలేజెస్లో మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఏం చేయాలి అని. సో ఏంటంటే లైక్ మీరు కానీ ఎవరైనా సరే కాలేజెస్లో యాక్సెప్ట్ చేయట్లేదంటే మాత్రం వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేసుకోండి, బికాస్ మళ్ళీ మనకి గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు రాదు. అండ్ 2025 లైక్ అరౌండ్ 4 సప్లీస్ తర్వాత వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అ లాంగ్ టైం. సో మీ కాలేజ్లో రిక్వెస్ట్ చేసుకోండి, మాకు లేట్ అయినా పర్లేదు గ్రేస్ మార్క్స్ అప్లికేషన్స్ అనేది, సో అలా అని తీసుకోండి. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే వాళ్ళు తీసుకోకపోవడానికి, సో వాళ్ళకి ఏంటంటే గ్రేస్ మార్క్స్ అనేది ఇలా వాళ్ళు ఒక లిస్ట్ పంపిస్తున్నాక అందులో లిస్ట్లో నేమ్ ఉంటేనే ప్రాసెస్ తీస్తున్నారు. సో ఇట్లా డైరెక్ట్గా పంపేసరికి, డైరెక్ట్గా అప్లై చేసుకునేసరికి కొంతమందికి రిజెక్ట్ అవుతున్నాయి బికాజ్ ఎలిజిబిలిటీ లేక. సో అందుకని వాళ్ళ కొన్ని కాలేజ్లో అయితే తీసుకోవట్లేదు, బట్ కొన్ని కాలేజ్లో అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు వితౌట్ ఎలిజిబిలిటీ లిస్ట్. సో మీరైతే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం వాళ్ళు ఒక యూనివర్సిటీ లైక్ ఒక ఫామ్ అయితే రాయమని చెప్తున్నానంట, ఫామ్లో సిగ్నేచర్ పెట్టి. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ గ్రేస్ మార్క్స్ ఒకవేళ అప్లై కాకుంటే మాకు సంబంధం లేదని, అండ్ అరౌండ్ 45 to 60 days అయినా కానీ మాకు సంబంధం లేదని వాళ్ళైతే ఒక లెటర్ రాపించుకున్నారంట. సో మీకైతే అర్జెంట్గా పీసీసీఎం కావాలనుకునే వాళ్ళు మాత్రం మీ కాలేజ్లో వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని మీ గ్రేస్ మార్క్స్ అయితే అప్లై చేసుకోవచ్చు, బికాజ్ మళ్ళీ మనకి 4 అడ్వాన్స్ సప్లీ తర్వాతనే ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు, సారీ ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. అండ్ రిగార్డింగ్ ఫర్ వన్ టైం ఛాన్సెస్ మాత్రం మీరు వెళ్ళి మీ కాలేజ్లో యాక్సెప్ట్ చేయవచ్చు, దట్స్ ఇట్.